ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల మండలం చాపరేవుల గ్రామంలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంటి పైకప్పు కూలి 10 ఏళ్ల దినేష్తో పాటు వెంకటమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే శబ్దం వినిపించి బయటకు మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది. నేను బాగా బయటకు వచ్చి ఇక్కడ కేకలు వినిపిస్తున్నాయి. బయటకు వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వాళ్ళు 9 మంది ఉండాలి సార్. 9 మంది ఉండాలి. వాళ్ళ బంధువులు వచ్చినారంట. చెప్పలేము. ఆమె ఇప్పుడు లేచి వంట వండుకోవాలని లైట్ వేసిందంట. లైట్ వేసింటే పేలిందంట. సిలిండర్ పేలిందని మాకు డౌట్ ఎక్కింది. అలాగే శబ్దం వినిపించి బయటకు మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది. నేను బాగా బయటకు వచ్చి ఇక్కడ కేకలు వినిపిస్తున్నాయి. బయటకు వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వాళ్ళు 9 మంది ఉండాలి సార్. 9 మంది ఉండాలి. వాళ్ళ బంధువులు వచ్చినారంట. చెప్పలేము. ఆమె ఇప్పుడు లేచి వంట వండుకోవాలని లైట్ వేసిందంట. లైట్ వేసింటే పేలిందంట. సిలిండర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల మండలం చాపరేవుల గ్రామంలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంటి పైకప్పు కూలి 10 ఏళ్ల దినేష్తో పాటు వెంకటమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. నంద్యాల మండలం చాపిరేవేల గ్రామంలో ఈ ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 7 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం కొంతమందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక మహిళ వంట ఇంట్లో లైట్ స్విచ్ ఆన్ చేయగా స్విచ్ ఆన్ చేసిన సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో పరిసరాలలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై బయటికి వచ్చి చూడగా ఈ ఘటనలో సిలిండర్ పేలిన ఇల్లు పైకప్పు కుప్ప కూలిపోవడంతో పరిసరాల ప్రజలు ఆ ఘటనను చూసి ఇంటి పైకప్పు కూలిన ఘటన కింద ఉన్నటువంటి ఇద్దరు వెంకటమ్మ దినేష్ అనే ఇద్దరు, ఒక బాలునితో పాటు వెంకటమ్మ అనే వృద్ధురాలు మరణించింది. మరో 7 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఇదిలాల కింది నుంచి బయటికి తీసి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో కొంతమందికి ఒకరిద్దరికి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాస్తవం ఈ ఘటనపై పోలీసులతో పాటు రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా సిలిండర్ భారీ శబ్దం పేరడంతో పరిసరాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఘటనా స్థలానికి చేరుకొని చూడగా ఈ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెంది 9 మంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.